అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నంబర్ 4. ఉదయాన్నే ఆఫీస్‌కి చేరుకుంది మీనాక్షి. అర్జున్ ఇంకా రాకపోవడంతో టేబుల్ మీద ఫైల్స్ సర్దేసి బయటికి రాబోతుండగా లోపలికి అడుగుపెట్టాడు అర్జున్. అంతే, తన అడుగు అక్కడే ఆగిపోయింది. "గుడ్ మార్నింగ్ సార్" అంటూ తడబడుతూ చెప్పింది. అర్జున్ సూటిగా తనని చూస్తూ ముందుకు అడుగేస్తుంటే వెనక్కి జరుగుతూ పక్కకి తప్పుకోబోయింది. కానీ తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తను ఎటు వెళుతుంటే అటు అడ్డుగా నిలబడుతూ ఉన్నాడు. దాంతో బిక్కమొహం వేసుకుని అతని వైపు చూసింది. "ఐ అండర్స్టాండ్ సార్. నాకేమో నోరు కుదురుండదు. మా అమ్మమ్మకేమో చెయ్యి కుదురుండదు. ఏం చేస్తాను చెప్పండి? మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్. మనిషి అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది కదా సార్. అందరూ మీలా పర్ఫెక్ట్గా ఉండలేరు కదా" అంటుంది. "అంటే ఆ మెసేజెస్ నువ్వు పంపించలేదంటావు" అంటాడు అర్జున్. "అమ్మ తోడు సార్, నిజంగా నేను పంపించలేదు." "మీ అమ్మ బ్రతికే ఉందా?" "హా, లేదు సార్." "మరి చచ్చిన వాళ్ళ మీద ఒట్టేంటి?" "నాకు వాళ్ళంటే చాలా ఇష్టం సార్. చనిపోయినా కానీ అబద్ధపు ఒట్టు వేయలేను కదా" అంటుంది మీనా. అర్జున్ తన వైపు ఎగాదిగా చూసి ఏమనుకున్నాడో ఏమో సైలెంట్గా వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. "హమ్మయ్య" అనుకుంటూ రిలాక్స్ అయింది మీనాక్షి. "మీనా, ఇవాళ షెడ్యూల్స్ చూడు." "ఓకే సార్" అంటూ అతని పక్కకి చేరి షెడ్యూల్స్ అన్ని వివరించింది. దాంతో మొదటగా అతను పంపించాల్సిన మెయిల్స్ అన్ని సెండ్ చేసి ఆ తర్వాత బయటికి నడిచాడు. వెనకే నడిచింది మీనా. నిన్న షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడంతో అవి కూడా ఈరోజు కవర్ చేసుకుంటూ వెళ్ళాడు. టైంకి తగ్గట్టే అన్ని షెడ్యూల్స్ ఫిక్స్ చేసింది మీనాక్షి. అర్జున్ మీటింగ్స్ అన్నీ ఫినిష్ అయ్యేసరికి 4 అయింది. మీటింగ్ నుండి బయటకు వచ్చి రెస్టారెంట్ వైపు వెళుతూ ఆగి మీనాక్షి వైపు చూశాడు. "నువ్వు కూడా భోజనం చేయలేదు కదా, రా తిందాం" అని అర్జున్ పిలిచేసరికి ఆశ్చర్యపోయింది తను. "ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు?" "ఏం లేదు సార్, నేను బాక్స్ తెచ్చుకున్నాను, మీరెళ్ళండి" అంటుంది. "ఆర్ యు షూర్?" అంటాడు అర్జున్. "నాకు ఈ హోటల్ ఫుడ్ పడదు సార్, మీరు వెళ్ళండి" అంటుంది. ఓకే అంటూ అర్జున్ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయాడు. మీనాక్షి వాటర్ బాటిల్ తీసి వాటర్ తాగి బయటికి వచ్చింది. కాస్త దూరంలో చిన్న టీ కొట్టు కనిపించేసరికి అక్కడికొచ్చి ఒక టీ, బన్ తీసుకుని టీలో ముంచుకొని తినేసి కారు దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ రోజు బామ్మకి నీరసంగా ఉండటంతో బాక్స్ పెట్టలేదు. వాళ్ళమ్మమ్మకి పక్కింటి వాళ్ళని భోజనం పెట్టమని అప్పగించి వచ్చేసింది. దానికి తగ్గట్టే ఈరోజు పని కూడా ఎక్కువయ్యేసరికి నీరసం వచ్చింది తనకి. కాసేపటికి అర్జున్ వచ్చి కారులో కూర్చున్నాడు. పక్కకి చూసేసరికి మీనాక్షి నిద్రపోతూ కనిపించింది. "మీనా" అని అర్జున్ పిలిచేసరికి ఉలిక్కిపడి లేచింది. "సారీ సార్" అంటుంది. "నువ్వు ఈ సారీలు చెప్పటం మానవా? అయినా ఏంటి అంత నీరసంగా కనిపిస్తున్నావు? తిన్నావా లేదా?" "హా, తిన్నాను సార్, నేను బానే ఉన్నాను. వెళ్దాం పదండి" అంటుంది. అర్జున్ ఇంకేం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. చివరిగా కన్స్ట్రక్షన్ సైట్ విజిట్ చేసి ఆఫీస్కి వచ్చేశారు. అక్కడ చిన్న చిన్న పనులు ముగించుకొని వెళ్ళిపోయాడు అర్జున్. ఆ తర్వాత మీనాక్షి కూడా కంగారుగా ఇంటికి చేరింది. అమ్మమ్మ ఎలా ఉందో ఏంటో అనుకుంటూ లోపలికొచ్చిన తనకి బామ్మ రీల్స్ చేస్తూ కనిపించేసరికి ఆశ్చర్యంగా చూసింది. "అమ్మమ్మ, నువ్వు బానే ఉన్నావా?" "హా, నాకేమైంది" అంటుంది. "అది కాదు, ఉదయం లేవకపోతేను." "హో, అదా, రాత్రి బిర్యానీ బాగా తిన్నాను కదా, అందుకే బాగా నిద్ర పట్టేసింది. నేను లేచేసరికేమో నువ్వు వెళ్ళిపోయావు. మనింటి ఓనర్ భోజనం పట్టుకొచ్చిన తర్వాత అర్థమైంది నాకు ఆరోగ్యం బాలేదని, నువ్వు కంగారు పడ్డావని. నేను ఫోన్ చేస్తేనేమో ఎత్తలేదు. ఈరోజు అసలు ఖాళీ లేదమ్మమ్మ. నిన్న షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశాడు కదా మా బాస్. ఇవాళ అన్నీ పూర్తి చేయాల్సి వచ్చింది. సాయంత్రం వచ్చిన తర్వాత నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దాంలే అనుకున్నా" అంటుంది మీనా. "ఎందుకే, బానే ఉన్నాను కానీ నువ్వేంటి అంత నీరసంగా ఉన్నావు? ఏమైనా తిన్నావా లేదా?" అని అడుగుతుంది బామ్మ. "తిన్నాను" అని తను చెప్పినా తన గురించి తెలుసు కాబట్టి తను తినలేదని అర్థమై భోజనం పెట్టి తీసుకొచ్చింది. ఆకలిగా ఉండటంతో ప్లేట్ తీసుకుని తింటుంది తను. "నీకు ఇదేం పోయే కాలమే, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తినడానికి ఏమైంది? ఇలానే చేసావనుకో ఏ కల్లో తిరిగి పడతావు" అంటుంది అమ్మమ్మ. "నేనంత వీక్ కాదులే అమ్మమ్మ. తిండి కూడగట్టుకొని నువ్వు కూడబెట్టేదెందుకో నాకు బాగా తెలుసు. ఆ డాక్టర్లు అలాగే అంటారు. నాకే ట్రీట్మెంటు అక్కర్లేదు. ఆ దేవుడు దయతలిస్తే నీ పెళ్ళయ్యే వరకు ఉంటాను. నువ్వు మరీ ఇంత కట్టుదిట్టంగా ఉండకే" అంటుంది అమ్మమ్మ. "చాల్లే, డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు కదా, నోరు మూసుకొని నేను చెప్పినట్టు విను." "అది కాదే" అంటుంది బామ్మ.
అమ్మమ్మ నన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలని చాలా ప్లాన్స్ వేస్తున్నావు. నేనంత తేలిగ్గా వదిలే రకాన్ని కాదు గాని పోయి రీల్స్ చేసుకో. రాక్షసి! నేను చెప్పింది ఎప్పుడు విన్నావని అని తిట్టుకుంటూ వెళ్ళిపోయింది ఆవిడ. మీనాక్షి తనలో తానే నవ్వుకుంటుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఆ రోజు తను డ్యూటీకొచ్చే సమయానికే అర్జున్ క్యాబిన్‌లో ఉన్నాడు. ప్రశాంత్ కూడా అక్కడే ఉండటంతో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని నేను బయట వెయిట్ చేస్తానని వెళ్ళబోతుంటే అర్జున్ తనని పిలిచాడు. మీనా నువ్వుండు అంటాడు. ఓకేరా నేను వర్క్ చూసుకుంటాను అంటూ ప్రశాంత్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జున్ పక్కనే ఉండి అతనికి కావాల్సిన ఫైల్స్ అందజేస్తుంది తను. ఆ రోజు ఆఫీస్ వర్క్ ఉండటంతో ఆఫీస్‌లోనే ఉండిపోయారు. లంచ్ టైం అయ్యేసరికి మీనాక్షి క్యాంటీన్‌కి వెళ్ళి తను తెచ్చుకున్న బాక్స్ తింటుంది. అక్కడ ఎంప్లాయీస్‌తో సరదాగా కాసేపు కబుర్లు చెప్పి వచ్చింది. అప్పుడే అర్జున్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళుతూ తనని రమ్మని సైగ చేసి వెళ్ళిపోయాడు. ఇవాళ మీటింగ్స్ ఏం లేవు కదా! ఎక్కడికి వెళ్తున్నారు? అనుకుంటూ వెనకే వెళ్ళింది తను. అర్జున్ కారులో కూర్చునేసరికి ఎక్కడికి అని అడిగితే తిడతాడని సైలెంట్‌గా తను కూడా కూర్చుంది. కాసేపటికి ఒక హాస్పిటల్ ముందు కార్ ఆగింది. కార్ దిగుతూనే మొన్న కూడా ఈ హాస్పిటల్‌కే కదా వచ్చారు? అసలెవరున్నారు హాస్పిటల్‌లో? అనుకుంటూ అర్జున్ వెనకే వెళ్ళింది. మళ్ళీ అదే డాక్టర్‌తో మాట్లాడి అమౌంట్ ఇచ్చాడు అర్జున్. ఓకే డాక్టర్ నేను వెళ్తాను. ఒకసారి కనిపించి వెళ్ళొచ్చు కదా అర్జున్ గారు. లేదు మళ్ళెప్పుడైనా వస్తాను అంటూ బయటికి నడిచాడు. మీనాక్షికి ఏమీ అర్థం కాలేదు. సార్ సార్ అడిగితే మీకు కోపం వస్తుందని తెలుసు. కానీ అడగకుండా ఉండలేకపోతున్నాను. హాస్పిటల్‌లో ఎవరున్నారు సార్? ఎప్పుడు చూసినా డబ్బు కడతారే కానీ ఎప్పుడూ కలవరు. ఎందుకని? అని అడుగుతుంది మీనా. అవసరమా నీకు? నీ పనేదో నువ్వు చూసుకో. అనవసర విషయాల్లో తలదూర్చకు అంటూ కారు దిగి వెళ్ళిపోయాడు. మీనాక్షి మూతి తిప్పుతూ సైలెంట్‌గా వచ్చి కూర్చుంది. అప్పుడే మీనాక్షి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ తీసి చూసి వెంటనే లిఫ్ట్ చేసింది. హలో! డాక్టర్ గారు చెప్పండి. ఏమ్మా ఆపరేషన్ చేయాలని చెప్పాను. నువ్వేమో ఇంకా రెస్పాన్స్ ఇవ్వటం లేదు. డబ్బులు పూర్తిగా సర్దుబాటు కాలేదు డాక్టర్ గారు. ఒక 10 రోజులు ఆగితే నా జీతం వస్తుంది. అంటే ఆపరేషన్ అయిన తర్వాత మెడిసిన్ ఖర్చులుంటాయి కదా! సరేనమ్మా కానీ ఎక్కువ లేట్ చేయొద్దు. అలాగే డాక్టర్ గారు ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసింది. అర్జున్ డ్రైవ్ చేస్తూనే తన వైపు చూశాడు. ఆపరేషన్ ఏంటి? ఎవరికి? అని అర్జున్ అడిగేసరికి అతని వైపు చూస్తూ పర్సనల్ సార్ అని మొహం తిప్పుకుంది. అర్జున్ కోపంగా తననే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇందాక హాస్పిటల్‌లో ఎవరున్నారు అని అడిగితే నీ పని నువ్వు చూసుకో అన్నారు. మీ ఫీలింగ్స్ మీరు పంచుకున్నప్పుడు నేనెందుకు మీకు చెప్పాలి? కనిపించవు గానీ చాలా ఉంది నీకు. చెప్పకపోతే పో. ఏదో డబ్బు అవసరం అన్నావు కదా! సాలరీ అడ్వాన్స్ ఇద్దామనుకున్నా. నీకక్కర్లేకపోతే నాకెందుకు? అంటూ ఆఫీస్ సెల్లార్‌లో కారాపి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్. నోరెళ్ళబెట్టింది మీనాక్షి. ఓసేయ్ మీనా! ఎప్పుడేం మాట్లాడాలో తెలీదే నీకు అని తనని తానే తిట్టుకుంటూ సార్ అంటూ అర్జున్ వెనకే పరిగెట్టుకొచ్చి లిఫ్ట్ ఎక్కింది. అర్జున్ తన వైపు చూశాడు. ఒక పిచ్చి నవ్వు నవ్వి సారీ సార్ అంటూ చెవులు పట్టుకుని చెప్పింది. అయినా అర్జున్ చూపు మార్చకపోయేసరికి అంటే ఆపరేషన్ మా అమ్మమ్మకి సార్. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. 2,00,000 ఖర్చవుతుందని చెప్పారు. ఆపరేషన్‌కి డబ్బులు దాచిపెట్టాను. కానీ పై ఖర్చులకి ఇంకో 1,00,000 అవుతుంది కదా సార్. ప్లీజ్ హెల్ప్ చేయండి అని అడుగుతుంది మీనా. మరిందాక మీకెందుకు చెప్పాలన్నావు? అన్నాను సార్. బుద్ధి లేక. మీరది మనసులో పెట్టుకోకండి. ప్లీజ్ సార్. ఇంకోసారి నీ తల తిక్క నా దగ్గర చూపించావనుకో డిప్ప పగులుద్ది అని అర్జున్ అనేసరికి మూతి ముడుచుకుంది. అంతలోనే లిఫ్ట్ ఆగింది. పోయి ప్రశాంత్‌ని కలువు. ఏం చేయాలో చెప్తాడు అంటూ క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు అర్జున్. మీనాక్షి నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ అని చెప్పి ప్రశాంత్ దగ్గరికి పరిగెత్తింది. తను విషయం చెప్పేసరికి ప్రశాంత్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి తన చేత సంతకం పెట్టించాడు. అన్నయ్య ఖచ్చితంగా వస్తుంది కదా అని అడుగుతుంది మీనా. వస్తుందమ్మా. అయినా ముందే విషయం నాతో చెబితే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది కదా! నాకెందుకు చెప్పలేదు? లేదన్నయ్య. నేను అడగకుండానే జాబ్ వేయించారు. అదే నాకు చాలా పెద్ద సహాయం. ఇంకా అడిగితే బాగోదు. అయినా ఇలా సాలరీ అడ్వాన్స్ తీసుకునే ఫెసిలిటీ ఉందని నాకు నిజంగా తెలీదు. యాక్చువల్‌గా 6 మంత్స్ దాటిన వాళ్ళకే సాలరీ అడ్వాన్స్ ఇస్తారు. కానీ అర్జున్ నీకు ముందే ఇచ్చాడు. వాడి మాటని నిలబెట్టుకోవాలి నువ్వు అంటాడు ప్రశాంత్. తప్పకుండా అన్నయ్య. ఇంత పెద్ద సహాయం చేశారు. మర్చిపోతానా? గుడ్. 2 డేస్‌లో
నీ 2 మంత్స్ అమౌంట్‌ని అకౌంట్‌లో పడుతుంది. ఆ తర్వాత నెల నుంచి నీ సాలరీలో ప్రతి నెల 15,000 కట్ అవుతుంది. ఓకేనా? ఓకే అన్నయ్య. థ్యాంక్ యూ. హ్మ్. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? అప్పుడు నువ్వనుకున్నంత చెడ్డవాడు కాదని అని ప్రశాంత్ అడిగేసరికి నవ్వుకుంటూ తలూపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కట్ చేస్తే అమ్మమ్మ, అమ్మమ్మ అంటూ సంతోషంగా ఇంటి లోపలికి పరిగెత్తుకొచ్చింది మీనాక్షి. బామ్మని పట్టుకొని సంతోషంగా గిరాగిరా తిప్పేసరికి ఆవిడ ఆయాసపడుతూ, ఆగవే, నేనేమైనా 16 ఏళ్ల పడుచు పిల్లననుకుంటున్నావా? ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? అంటూ మీనాక్షిని ఆపి అడిగింది. నీ ఆపరేషన్‌కి డబ్బులు దొరికేశాయి. డాక్టర్‌తో కూడా మాట్లాడొచ్చాను. రేపే ఆపరేషన్ చేసేస్తా అన్నారు. మీనాక్షి మాటలకి బామ్మ మొహం మార్చుకుని పక్కకు వెళ్ళి కూర్చుంది. ఏంటి? నేనింత హ్యాపీ న్యూస్ చెప్తే మొహం అలా పెట్టావు? లేకపోతే రేపో మాపో పోయే ముసల్దాన్ని. నా కోసం నువ్వు దాచిపెట్టుకున్న డబ్బంతా ఖర్చు పెట్టేస్తావా? అంటుంది బామ్మ. అమ్మమ్మ, వద్దు తల్లి, నా మాట విను. నీకంటూ ఒక ఆధారం ఉండాలి కదా! ఆపరేషన్ చేసినా మహా అయితే ఒక 5 ఏళ్ళు బ్రతుకుతానేమో. ఆ మాత్రం దానికి అన్ని డబ్బులు తగలేయాలా? నువ్వు అప్పు చేశావని నాకు అర్థమవుతుంది. అప్పు నిప్పులాంటిదే. ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆ డబ్బులు తిరిగిచ్చేయి. నేను ఆపరేషన్ చేయించుకోను అంటుంది బామ్మ. నోర్మొయ్. అవే మాటలమ్మమ్మ. 5 ఏళ్ళో 10 ఏళ్ళో బ్రతికే అవకాశం ఉన్నప్పుడు బ్రతికించుకోవాలి. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలను. అప్పులైతే ఏ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో తీర్చుకుంటాను. అంతేగాని నిన్నిలా వదిలేస్తా అనుకున్నావా? అంటుంది మీనా. నీ మొండితనం నీదే కానీ నా మాటలు పట్టించుకోవా? నువ్వు ఆపరేషన్ చేయించుకోకపోతే నా మీద ఒట్టేయ్. ఇంకేం మాట్లాడొద్దు అంటూ పక్కకి వెళ్ళిపోయింది తను. బామ్మ మూతి తిప్పుతూ అక్కడే కూర్చుంది. కాసేపటికి స్నానం చేసొచ్చి భోజనం పట్టుకొని బామ్మ దగ్గరికి వచ్చింది. తిను అంటుంది. నాకొద్దు అంటుంది బామ్మ. ఆపరేషన్ రేపు. ఇవాళ కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. తిను అంటూ తనే కలిపి తినిపించింది. బామ్మ తనని చూస్తూ తింటుంది. చిన్నప్పుడు తను అలిగితే గోరుముద్దలు తినిపించేది ఆవిడ. అలాంటిది ఇప్పుడు తను చిన్నపిల్లగా మారిపోయింది. మీనాక్షి ఆవిడకి అమ్మగా మారిపోయింది. అన్నం తినిపించి చివరి ముద్దతో ఆవిడకి దిష్టి తీసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఎలానే మీ ఇద్దరి మధ్య ఇంత తేడా? అమ్మమ్మ, మన చేతికి 5 వేళ్ళు ఒకేలా ఉండవు. అలాంటిది మనుషులు ఒకేలా ఎలా ఉంటారు చెప్పు? నేను చెప్తున్నా, ఆ దేవుడు ఖచ్చితంగా నీకు మంచి మొగుణ్ణిస్తాడు అంటుంది బామ్మ. ఆవిడ మాటలకి మీనాక్షి నవ్వుతూ ప్లేట్ తీసుకొని వెళ్ళింది. హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసరికి తన ఫోన్ రింగ్ అయింది. ఎవరా అని చూస్తే వాళ్ళ బాస్. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో సార్, చెప్పండి. రేపు నువ్వు రావు కదా? నా షెడ్యూల్స్ అన్నీ ప్రశాంత్కి సెండ్ చేయి. ఆల్రెడీ చేశాను సార్. ఓకే అంటూ ఫోన్ పెట్టేయబోతుంటే సార్ సార్ ఒక్క నిమిషం అంటూ మీనాక్షి అనేసరికి ఏంటి అని అడిగాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది మీనా. నాకెందుకు థ్యాంక్స్? నేనేమి ఊరికి డబ్బులు ఇవ్వలేదు. అది నువ్వు తిరిగి కట్టాలి అంటాడు అర్జున్. తెలుసు సార్. అప్పైనా అవసరానికి ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా సార్. అందుకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్ అంటుంది మీనా. అర్జున్ ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. పెట్టేశాడేంటి? గుడ్ నైట్ చెప్తే ఈయన సొమ్మేం పోయిందో. ఈయన నాకు అర్థం కాడురా బాబు అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి బామ్మ పక్కకొచ్చి కూర్చుంది. ఓయ్ ముసలి, ఏం ఆలోచిస్తున్నావు? నాదో డౌట్ అంటుంది. ఏంటది? ఆపరేషన్ చేస్తే నేను రీల్స్ చేయొచ్చా లేదా? డాక్టర్ని అడిగావా? నిన్ను ఆరోగ్యం కంటే నీకు ఆ రీల్స్ ఎక్కువయ్యాయా? పోవే, రీల్స్ చేయకూడదు అన్నారంటే మాత్రం నేను ఆపరేషన్ చేయించుకోను అంటుంది బామ్మ. అబ్బా, చేసుకోవచ్చు, కానీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి. అవునా? సరే కానీ నాకు భయమేస్తుందే. నొప్పిగా ఉంటుందా? అలాంటిదేం ఉండదమ్మమ్మ. అయినా నేను పక్కనే ఉంటాను కదా! అస్సలు భయపడకూడదు. సరేనా? పద పడుకుందు గాని అంటూ ఆవిడ్ని తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పింది. తను కూడా కింద చాప వేసుకొని పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే ఆపరేషన్ పూర్తయిన తర్వాత బామ్మని గదిలో పడుకోబెట్టారు. మీనాక్షి దేవుడికి దండం పెట్టుకుని బామ్మ దగ్గరకొచ్చి నుదుటిన కుంకుమ పెట్టింది. ఆవిడకింకా స్పృహ రాకపోవడంతో బయటికొచ్చి కూర్చుంది. రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు తను. దాంతో మూగన్నుగా నిద్ర పట్టింది. అంతలోనే ఎవరో తన చెయ్యి పట్టుకోవటంతో మెల్లిగా కళ్ళు తెరిచిన తనకి ఎదురుగా అర్జున్ వాళ్ళ నాన్నగారు కనిపించేసరికి ఆశ్చర్యపోయింది. పక్కనే వీల్చైర్ పట్టుకుని ఉన్నాడు కేర్ టేకర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు అంటూ నవ్వుతూ పలకరించింది మీనాక్షి.
దానికి ఆయన తనని చూస్తూ బాగున్నాను అంటూ తల ఊపారు. ఏంటి భయ్యా సార్ని ఎక్కడికి తీసుకొచ్చారు అని అడుగుతుంది కేర్ టేకర్ని. ఇవాళ సార్కి చెకప్ ఉంది మేడం. ప్రతిసారి డాక్టర్ గారు ఇంటికొచ్చే చెక్ చేసేవారు. ఈసారి ఆయనకి ఖాళీ లేదంట. అందుకే హాస్పిటల్కి తీసుకురమ్మంటేను అంటాడు. ఓ మీరొక్కరే వచ్చారా? లేదు, సార్ కూడా వచ్చారు. ఫోన్ వస్తేను బయట మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్, ప్రశాంత్ లోపలికొచ్చారు. హాయ్ సార్ అంటుంది. నువ్వేంటిక్కడ? మా అమ్మమ్మకి ఆపరేషన్ ఇక్కడే జరిగింది సార్. హో అపాయింట్మెంట్ టైం అయింది, పద అంటూ కేర్ టేకర్తో చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు అర్జున్. నువ్వేం అనుకోకమ్మా, వాడికి కొన్ని ఫార్మాలిటీస్ తెలీవు. ఇంతకీ బాంబు ఎలా ఉంది అని అడుగుతాడు ప్రశాంత్. బానే ఉందన్నయ్య, ఆపరేషన్ పూర్తయింది. కాసేపట్లో మెలకువ వస్తుంది అన్నారు. పోనీలే, రేపటికల్లా నీ అమౌంట్ పడిపోతుంది. అప్పటి వరకు ఇబ్బంది ఏం లేదు కదా? లేదన్నయ్య, నా దగ్గర ఉన్న డబ్బు కట్టేశాను. హో గుడ్. అన్నయ్య, ఇంతకీ సార్ వాళ్ళ నాన్నగారికి ఏమైంది? ఎందుకలా అయిపోయారు? నీకు చెప్పానుగా, ఆయన డివోర్స్డ్ అని. డిప్రెషన్ వల్ల అలా అయిపోయారు అంతే. జబ్బేం లేదు. కానీ ఆయన ఆలోచనలు ఎంతలా సాగుతాయంటే తిండి తినాలి, స్నానం చేయాలి అనే డైలీ రొటీన్స్ కూడా గుర్తుపెట్టుకోలేనంతగా ఉంటాయి. ఇక్కడ సైకియాట్రిస్ట్ ట్రీట్ చేస్తున్నారు. బట్ నో యూస్. ఉలకడు పలకడు. ఆయన లోకంలో ఆయన ఉంటాడు అని చెప్తాడు. అయ్యో పాపం కదా. అది వాళ్ళమ్మగారు పట్టించుకోరా? ఆవిడకి భర్త కొడుకు గుర్తుండుంటే ఇలా అందరినీ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళేవారే కాదు అంటాడు ప్రశాంత్. ఇంతలో అర్జున్ రావడంతో ఇద్దరు అతని వైపు చూశారు. ప్రశాంత్ వెళ్దామా? హా అర్జున్, ఎలాగో వచ్చాం కదా, ఒకసారి మీన వాళ్ళ అమ్మమ్మని పలకరించి వెళ్దాం అంటాడు. ఏ, అది ఫార్మాలిటీనా? అదేం అవసరం లేదు, పదం, టైం అవుతుంది అంటాడు అర్జున్. వీడొకడు. సరే మీనా, బామ్మ జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యు, ఓకేనా? అలాగే అన్నయ్య అంటుంది మీనా. ఆ తర్వాత కట్ చేస్తే ఆఫీస్కి వస్తూనే ప్రశాంత్ ఇంకా రాకపోవడంతో ఫోన్ చేశాడు అర్జున్. రేయ్ ఎక్కడా? వస్తున్నాను. ఏంటి వచ్చేది? మీటింగ్ ఉందని తెలుసు కదా, త్వరగా రావాలి కదా. ఇక్కడ మీటింగ్ ఏర్పాట్లు ఎవరు చూసుకుంటారు అంటాడు అర్జున్. అర్జున్, ఊరికే కంగారు పడకు, మీనా ఆల్రెడీ ఏర్పాటు చేసేసింది. అదేంటి, తను వచ్చేసిందా అని అడుగుతాడు. హా వచ్చింది అర్జున్. వాళ్ళ అమ్మమ్మ దగ్గర వాళ్ళ బంధువులు ఎవరినో ఉంచిందంట. తను అక్కడే ఉంది. నువ్వు మీటింగ్ స్టార్ట్ చేయి, నేను ఒక అరగంటలో జాయిన్ అవుతాను. ఓకే ఓకే అంటూ ఫోన్ కట్ చేసి పక్కకి తిరిగేసరికి నవ్వుతూ దర్శనమిచ్చింది మీనాక్షి. గుడ్ మార్నింగ్ సార్, అందరూ మీటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నారు అని తను చెప్పేసరికి అటువైపు నడిచాడు అర్జున్. వెనక్కి అనుసరించింది మీనాక్షి. మీటింగ్ అయిన తర్వాత బయటికి వచ్చాడు అర్జున్. మీనతో ఏదో చెప్పబోతుండగా అర్జున్ అంటూ ఎవరిదో పిలుపు వినిపించేసరికి అలానే ఉండిపోయాడు. అర్జున్ అడ్డుగా నిలబడటంతో పిలిచిందెవరో కనిపించక పక్కకి వంగి చూసింది మీనాక్షి. పోలీస్ స్టేషన్లో చూసిందేమో అర్జున్ వల్ల అమ్మగారిని గుర్తుపట్టి, సార్ మీ అమ్మగారు అని అర్జున్ని చూసేసరికి సీరియస్గా ఒక లుక్ ఇచ్చాడు. దాంతో సైలెంట్ అయిపోయింది తను. ఆవిడ మళ్ళీ అర్జున్ అని పిలుస్తూ దగ్గరికి వస్తుంటే, మీనా పనుంది, ఎవరిని పంపించొద్దు అంటూ క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. మీనాక్షి అయోమయంగా చూస్తూ ఆవిడ లోపలికి వెళ్ళబోతుంటే అడ్డుపడింది. మేడం, సార్ ఎవరిని పంపించొద్దని చెప్పారు అంటుంది. నేనెవరో తెలుసా? నాకే అడ్డు నిలబడతావా అంటూ తన చెంప మీద కొట్టి డోర్ తోసుకుంటూ లోపలికి వెళ్ళబోయేసరికి, ఆగండి మేడం అంటూ వెనకే వచ్చింది మీనాక్షి. అర్జున్ కోపంగా మీనాక్షి వైపు చూసేసరికి, నేనెంత చెప్పినా వినలేదు సార్ అంటూ చెంప నిమురుకుంటూ చెప్పింది తను. వినను. ఎందుకు వినాలి? నా కొడుకు దగ్గరికి రావటానికి నాకు పర్మిషన్ కావాలా? మీనా, ముందు ఆవిడకి ఏం కావాలో అడుగు అంటాడు అర్జున్. తనేంట్రా అడిగేది, నువ్వు అడగచ్చు కదా. నన్ను అడగమని చెప్పింది ఆయనే కదా మేడం అని మీనాక్షి అమాయకంగా చెప్పేసరికి ఈసారి శకుంతల సీరియస్గా చూసింది తన వైపు. ఇద్దరికీ ఇద్దరే, కోపడటంలో పీహెచ్డీ చేసినట్టున్నారు అని మనసులోనే అనుకుంటూ నోటి మీద వేలేసుకుని పక్కన నిలబడింది మీనాక్షి. అమ్మతో మాట్లాడడానికి అంత ఈగో ఏంట్రా నీకు? సరేలే, నాకు తప్పదు కదా. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు అర్జున్. మీ అన్నయ్య ఎక్కడా అని ఆవిడ అడిగేసరికి సమాధానం ఇవ్వకుండా పక్కకి తిరిగి నిలబడ్డాడు. మాట్లాడవేరా, ఎక్కడ వాడు? కనీసం ఫోన్ కూడా చేయట్లేదు. ఎంత కోపం ఉంటే మాత్రం కన్న తల్లితో మాట్లాడటం మానేస్తారా? సంవత్సరం అయింది వాడు నాకు కనిపించి అంటుంది శకుంతల. బిజీగా ఉన్నానన్నాడు.
హో! అమ్మతో మాట్లాడడానికి కూడా సమయం లేదా వాడికి? లేదంటే ఆ మహారాణి మాట్లాడొద్దని చెప్పిందా? వాడి ఫోన్ నంబర్ నాకివ్వు. నేను మాట్లాడతాను. నా దగ్గర లేదు అంటాడు అర్జున్. రేయ్! విడిగా పెరిగినా మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని నాకు తెలుసు. మీ ఇద్దరి బాండింగ్ గురించి కూడా నాకు బాగా తెలుసు. అన్నీ నీతో షేర్ చేసుకుంటాడు కదా! అలాంటిది ఫోన్ నంబర్ లేదంటే నేను నమ్ముతానా? వాడు వేరే కంట్రీకి వెళ్తున్నానని చెప్పాడు. అక్కడ నంబర్ నాకింకా ఇవ్వలేదు అంటాడు అర్జున్. ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారని నాకు అర్థమవుతుంది. వాడు ఫోన్ చేస్తే నాకొకసారి ఫోన్ చేయమని చెప్పు. లేదంటే నేనే వాడిని వెతుక్కుంటూ వెళ్ళాల్సొస్తుంది. నువ్వు జాగ్రత్త. ఏదైనా అవసరమైతే నాకు చెప్పు అంటుంది శకుంతల. అర్జున్ ఏం మాట్లాడలేదు. దాంతో ఆవిడ అక్కడి నుండి వెళుతూ మీనాక్షి వైపు చూసింది. ఎవరు నువ్వు అంటుంది. నేను అర్జున్ సార్ పిఏనండి అని చెప్తుంది మీనా. హో! సారీ అమ్మా. ఇందాక కోపంలో కొట్టాను. ఏమీ అనుకోకు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అర్జున్ అసహనంగా చైర్లో కూలబడ్డాడు. ఆ సమయంలో కదిపితే తిడతాడని భయపడి నెమ్మదిగా బయటికి వచ్చేసింది తను. ప్రశాంత్ లిఫ్ట్ దిగి వస్తూ పక్కనే కూర్చున్న మీనాక్షిని చూశాడు. ఈయన ఇక్కడున్నావేంటి? లోపలుంటే చూపులతోనే కాల్చేస్తున్నాడు నీ ఫ్రెండు. ఓహ్! అంటే నేను మీటింగ్‌కి రాలేదని కోపంగా ఉన్నాడా వాడు? అవును కదా! మీరు మీటింగ్‌కి ఎందుకు రాలేదన్నయ్య? అని అడుగుతుంది మీనా. కొంచెం పనుండి ఆగిపోయానమ్మా. నిన్ను తిట్టాడా వాడు? హుహు. అసలు మీరు మీటింగ్‌కి రాలేదన్న సంగతి గుర్తులేదాయనకి. ఈలోపు ఇంకో తుఫానొచ్చి పోయింది అంటుంది. తుఫానా? తుఫానేంటి? అంటాడు ప్రశాంత్. సార్ గారి అమ్మగారొచ్చారు. అందుకా నీ చెంప వాచింది? హమ్మయ్య! నేను తప్పించుకున్నాను అని ప్రశాంత్ అనేసరికి నడుముకి చేతులు ఆనించుకుని గుర్రుగా చూసింది మీనాక్షి. హా! అంటే ఆవిడెప్పుడొచ్చినా అంతే. నా చెంపలు కూడా వాయగొడుతుంది మీనా అని చెప్తాడు ప్రశాంత్. అందుకేనా మీటింగ్ ఎగ్గొట్టి మీ దెబ్బలు నాకు షిఫ్ట్ చేశారు? అయ్యో! లేదమ్మా. ఆవిడొస్తుందని నాకు తెలిసుంటే నిన్ను ముందే హెచ్చరించేవాడిని కదా! గట్టిగా కొట్టిందా? పర్లేదులెండి. ఈ దెబ్బ కంటే మీ ఫ్రెండ్ కోపమే ప్రమాదకరం. ఆయన ఏ మూడ్‌లో ఉన్నాడో ఏంటో! కాస్త పలకరించి రారాదూ? అంటుంది. సరే ఉండు. చూసొస్తాను అంటూ అర్జున్ క్యాబిన్‌లోకి వెళ్ళాడు ప్రశాంత్. నెక్స్ట్ మినిట్ చెంప మీద చెయ్యి పెట్టుకొని బయటికొస్తున్న ప్రశాంత్‌ని చూస్తూ ఏమైందన్నయ్య? అంటూ దగ్గరికొచ్చింది తను. ఉదయం మిస్ అయింది. ఇప్పుడిచ్చేశాడు అని చెప్తాడు. హా! కొట్టాడా? వామ్మో! నేను వెళ్ళుంటే నన్ను వాయించేవాడేమో! నేను తప్పించుకున్నా. ఆయన పిలిచే వరకు అస్సలు వెళ్ళను కాక వెళ్ళను అంటూ పక్కనే ఉన్న సోఫాలో సెటిలైంది తను. తింగరదానా! మరి నన్నెందుకు పంపించావు? అంటే ఆయన కోపం ఏ రేంజ్‌లో ఉందో తెలియాలి కదా! పలకరించి రమ్మన్నది ఇందుకేనా? కర్మ అని తల కొట్టుకుంటూ అతని క్యాబిన్‌కి వెళ్ళిపోయాడు ప్రశాంత్. చాలా సేపటి వరకు అర్జున్ బయటికి రాలేదు. లంచ్ టైం అవుతుంది. మీనాక్షికి ఆకలిగా ఉండటంతో క్యాంటీన్‌కి వెళ్ళి భోజనం తినేసి వచ్చింది. ఈయన కోపం ఇంకా చల్లారలేదా? తిండి కూడా మానేసి కోపగించుకోవాలా? హ్మ్. ఈయన్ని ఎవరిది కట్టుకుంటుందో గానీ అలక తీర్చలేక చస్తుంది. వామ్మో! లంచ్ తర్వాత సైట్ విజిట్ ఉంది. ఇప్పుడు ఈయన వస్తారో రారో అని తనలో తనే మాట్లాడుకుంటూ అక్కడే గిరాగిరా తిరుగుతుంది. స్టాఫ్ అంతా పాపం అనుకుంటూ తనని జాలిగా చూస్తున్నారు. ఆ టెన్షన్‌లో తిరుగుతున్న తను అర్జున్ రాకని గమనించలేదు. కొన్ని సెకన్లు పక్కనే నిలబడ్డాడు. అయినా తను గుర్తించకుండా తన లోకంలో తను తిరుగుతూనే ఉండేసరికి అర్జున్ కోపంగా లిఫ్ట్‌లోకి అడుగుపెట్టాడు. అప్పుడు చూసింది అతన్ని. కంగారుగా తను లోపలికి అడుగుపెట్టే లోపే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయింది. దాంతో వేరే దారి లేక మెట్ల వెంట పరుగు తీసింది. తను కిందికొచ్చేసరికి అర్జున్ కార్ రివర్స్ చేసి తన ఎదురుగా ఆపాడు. ఆయాసపడుతూనే ఎక్కి కూర్చుంది. అర్జున్ తన వైపు చూసేసరికి సారీ సార్ అని చెప్పి అలుపు తీర్చుకుంటుంది. అర్జున్ ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేశాడు. సైట్ విజిట్ చేసి అటునుంచి అటే వేరే మీటింగ్ అటెండ్ అయ్యాడు. అప్పటికే ఈవినింగ్ 5:30 అయింది. హాస్పిటల్‌లో తనుంచిన మనిషి సాయంత్రం వెళ్ళిపోతానని చెప్పింది. దాంతో వాళ్ళమ్మమ్మ పక్కన ఎవరూ ఉండరని తను టెన్షన్ పడుతుంది. కానీ అర్జున్ మీటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏం చేయాలో తోచక టెన్షన్ పడుతూనే ఉంది తను. ప్రజెంటేషన్ ఇస్తూనే మీనాక్షిని గమనించాడు అర్జున్. మాటి మాటికి చేతికున్న వాచ్ చూసుకుంటుంటే అతనికి డౌట్ వచ్చింది. ఏమనుకున్నాడో ఏమో. మీనా అని పిలిచేసరికి సార్ అంటూ దగ్గరికి వచ్చి వేరే ఫైల్ అతని ముందు పెట్టింది. సరే నువ్వెళ్ళు అంటూ ఫైల్ తీసుకునేసరికి సార్ అంటూ ఆశ్చర్యంగా చూసింది. నాకింకా టైం పడుతుంది. నువ్వెళ్ళు, నేను మేనేజ్ చేసుకుంటాను అని అర్జున్ చెప్పేసరికి సంతోషంగా థ్యాంక్ యూ సార్ అంటూ బయటకు వచ్చేసింది.
ఆ హోటల్ నుండి బయటికి వచ్చి ఆటోలో వాళ్ళమ్మ మొన్న హాస్పిటల్కి చేరుకుంది. సారీ పిన్ని, లేట్ అయిపోయింది. పర్లేదు మీనాక్షి, ఇంటి దగ్గర పిల్లలు ఇబ్బంది పడతారని గాని, లేదంటే రాత్రి కూడా నేనే ఉండేదాన్ని. అయ్యో! పర్లేదు పిన్ని, నేను వచ్చేసాను కదా! త్వరగా వెళ్ళు, పిల్లలు ఆకలితో ఉంటారు. సరే మీనాక్షి, నర్సొచ్చి ఇంజెక్షన్ ఇచ్చెళ్ళింది. అమ్మమ్మ లేచే వరకు లేపొద్దు సరేనా? సరే పిన్ని, జాగ్రత్త అంటూ ఆవిడ వెళ్ళిపోయింది. మీనాక్షి నీరసంగా బామ్మ పక్కనే చైర్లో కూలబడింది. అలసటతో నిద్రొస్తుంటే బామ్మ పడుకున్న మంచానికి తల అంచి పడుకుంది. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు బామ్మని డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి తీసుకువచ్చింది మీనాక్షి. వీకెండ్ కావటంతో తనకి కాస్త ఊరట కలగటంతో ఆ 2 రోజులు బామ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది. ఈవినింగ్ అర్జున్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి లిఫ్ట్ చేసింది తను. గుడ్ ఈవినింగ్ సార్. రేపు మార్నింగ్ సైట్కి వెళ్ళాలి. షార్ప్ 9కి ఆఫీస్లో ఉండాలి. ఓకే. ఓకే సార్. అంటాడు అర్జున్. సార్ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. దేనికి? నేను చెప్పకుండానే నా అవసరం అర్థం చేసుకున్నందుకు. అసలు మీరిలా ఆలోచిస్తారని అని మాట్లాడుతూ ఉండగానే ఫోన్ కట్ అయిన సౌండ్ వినిపించేసరికి అయోమయంగా ఫోన్ వైపు చూసింది. హ్మ్. పెట్టేశాడా? ఏంటో ఈ మనిషి. ఎదుటి వాళ్ళు థ్యాంక్స్ చెప్పినా తీసుకోడు. సారీ చెప్పినా తీసుకోడు. అసలు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు ఈయన? ఖచ్చితంగా ఈయనకి ఏదైనా అవార్డు ఇవ్వాలి. ఏం అవార్డు ఇద్దాం? హా! యారగెంట్ బాస్ అని మనమే ఒక అవార్డు క్రియేట్ చేద్దాం. ఏంటే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అంటూ బామ్మ పిలిచేసరికి హా అమ్మమ్మ అంటూ దగ్గరికొచ్చింది. ఎవరు ఫోను? ఇంకెవరు? మా బాస్. ఆయన షెడ్యూల్ చెప్పడానికి ఫోన్ చేశారు. అవునా? మరి థ్యాంక్స్ చెప్పావా? చెప్పాను. కానీ ఆయన తీసుకున్నాడో లేదో తెలీదు. అదేంటి? అదంతే. ఆయన చెప్పేది మనం వినాలి తప్ప, మనం చెప్పేది ఆయన వినిపించుకోడు. బాబోయ్! నా జీవితంలో ఇలాంటి మనిషిని చూడటం ఇదే ఫస్ట్ టైం. నువ్వేంటి 66 ఏళ్ళొచ్చాయి నాకు. నేను చూడలేదు. ఇక నువ్వెంత? అంటుంది బామ్మ. నాకు డౌట్ అమ్మమ్మ. ఒక మనిషి ఇంత కఠినంగా ఎందుకు మారిపోతారంటావు? ఏముందే, మనసు ఎక్కువసార్లు గాయపడితే అలానే అయిపోతారు మరి. ఎవరిని అంత తేలిగ్గా నమ్మలేరు. ఎవరితోనూ కలవలేరు. వాళ్ళ లోకం వాళ్ళది. ఆ అబ్బాయికి లవ్ ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయేమో అంటుంది బామ్మ. ఏంటి ఆయనకా? ఛాన్సే లేదు. ఒకవేళ ఉన్నా ఈయన గారి కోపానికి పారిపోవటం ఖాయం అంటుంది మీనా. అదే అయ్యుంటుంది. లవ్ ఫెయిల్యూర్ వల్ల ఇలా అయిపోయాడేమో అంటుంది బామ్మ. ఏమో మరి. మనకెందుకులే అవన్నీ. నువ్వు మందులేసుకొని పడుకో అంటూ మందులిచ్చి పడుకోబెట్టింది. ఆవిడ నిద్రపోయిన తర్వాత కింద చాపపరుచుకుని నడుం వాల్చింది. ఆయన ఎంత కఠినంగా ఉన్నా ఎదుటి వాళ్ళ అవసరాలు అర్థం చేసుకోగలుగుతున్నారు. అంటే మంచివారే కదా! మా అమ్మమ్మ ప్రాణాలు కాపాడారు. ఎలా అయినా ఆయన రుణం తీర్చుకోవాలి. భగవంతుడా! ఆయన సమస్య ఏమిటో నాకు తెలీదు. కానీ పరిష్కారం చూపించు. రోజూ నీ గుడికొచ్చి 11 ప్రదక్షిణలు చేస్తాను అని మొక్కుకుంది మీనా. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే మీనాక్షి రాగానే సైట్ విజిట్‌కి వచ్చాడు అర్జున్. తను కారు దగ్గరే నిలబడింది. మేనేజర్ వచ్చి అర్జున్ని పక్కకి తీసుకెళ్ళాడు. మేనేజర్ మొహంలో కంగారు చూసి ఏదో జరిగిందని అర్థమైనా మీనాక్షి మెల్లిగా అడుగులు వేస్తుంది. అప్పుడే ఒక లారీ స్పీడ్‌గా సైట్‌లోకి దూసుకువస్తూ సౌండ్ చేసేసరికి అర్జున్ కంగారుగా అటువైపు చూశాడు. మీనాక్షి కూడా అటు చూసి అది తన వైపే దూసుకురావటం చూసి షాక్‌తో బిగుసుకుపోయింది. మీనాక్షి అంటూ అర్జున్ పరిగెత్తుకొచ్చి తనని పక్కకి లాగాడు. మరుక్షణం ఆ లారీ అర్జున్ కారుని ఢీకొని ఎదురుగా ఉన్న స్తంభానికి గుద్దుకొని ఆగిపోయింది. ఆ వెంటనే ఆ లారీ డ్రైవర్ లారీ దిగి పారిపోయాడు. క్షణాల్లో జరిగిన సంఘటనకి బిత్తరపోయిన అందరూ ఆ లారీ డ్రైవర్ పారిపోతుంటే పట్టుకోవటానికి వెంటపడ్డారు. అర్జున్ రిలాక్స్గా ఊపిరి తీసుకుంటూ పక్కనే ఉన్న మీనాక్షి వైపు చూశాడు. తనింకా ఆ షాక్ నుండి తేరుకోలేదు. ఏయ్, బుద్ధి లేదా? ఎదురుగా లారీ వస్తుంటే పక్కకి తప్పుకోవాలనే సెన్స్ లేదా? బొమ్మలా అలా నించొని చూస్తావేంటి? నిన్నే, మాట్లాడవే. హా, ఏంటి సార్, అసలేం జరిగింది అంటుంది. ఆ, కొంచెం లేట్ అయి ఉంటే నువ్వు లేటు మీనాక్షివి అయిపోయేదానివి మొద్దు అని తన తల మీద మొట్టి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు. అప్పటికి ఏమైందో తనకు అర్థం కాలేదు. షాక్తో మైండ్ అంతా స్తంభించిపోయిందేమో. బిత్తరు చూపులు చూస్తూ నిలబడింది. అక్కడ పనిచేసే వ్యక్తి వాటర్ బాటిల్ తెచ్చిచ్చాడు తనకి. థ్యాంక్స్ తమ్ముడు అంటూ వాటర్ తీసుకుని తాగింది. కాసేపటికి పోలీసులు రావటం, కేసు రాసుకుని వెళ్ళటం అన్నీ చకచకా జరిగిపోయాయి.
విషయం తెలియటంతో ప్రశాంత్ అక్కడికి వచ్చాడు. అర్జున్, నీకేం కాలేదు కదా? లేదు అంటాడు. ఇది ఖచ్చితంగా వాడి పనే. వదలకూడదు అర్జున్. నిన్నే చంపాలని చూస్తాడా? వాడు చంపాలనుకుంటే నా కార్ రోడ్డు మీద ఉన్నప్పుడు అటాక్ చేసి ఉండేవాడు. కానీ వాడు నన్ను భయపెట్టాలనుకున్నాడు. అందుకే శాంపిల్ చూపించాడు అంటాడు అర్జున్. ఏదైతేనేం పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు కదా, వాళ్ళు చూసుకుంటారులే, మనం వెళ్దాం. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఈలోపు మనం చేయాల్సింది మనం చేద్దాం అంటూ కారు దగ్గరకు వచ్చి ఎక్కబోతూ మీనాక్షి వైపు చూశాడు. తనింకా బిత్తర చూపులు చూస్తూ కనిపించేసరికి తనని కూడా తీసుకురా అంటూ ప్రశాంత్కి చెప్పి కారులో కూర్చున్నాడు. మీనాక్షిని తీసుకొచ్చి కారులో వెనక కూర్చోబెట్టి అర్జున్ పక్కనే కూర్చున్నాడు ప్రశాంత్. మరుక్షణం కారు రయ్యుమని దూసుకుపోయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఇంతకీ అర్జున్ పైన అటాక్ చేయించింది ఎవరో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.